హలో వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్నాం బొబ్బట్లు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకోండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇలా 90% ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాతకి దాన్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కొద్దిగా కరిగాక ఒక కప్పు బెల్లం తీసుకొని దాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. పాకం అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా పాకం అయ్యాక దాంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు వేసుకొని దాంట్లోకి కొద్దిగా సోంపు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాతకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 కప్పుల పిండి వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాతకి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. మెత్తగా అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా ఇలా తీసుకొని దాంట్లోకి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పూర్ణంని కొద్దిగా తీసుకొని ఇలా పిండి మధ్యలో పెట్టుకొని ఇలా చేసుకొని ఇలా బాగా ఇలా చపాతీ లాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాతకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెడీ చేసుకున్న బొబ్బట్టు వేసుకొని ఇలా లైట్గా కాల్చుకోండి. లో ఫ్లేమ్ పైన ఇలా కాల్చుకుంటూ ఉండాలి. దానిపై ఇప్పుడు నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకొని ఇలా బాగా రుద్దుకోండి. మొత్తం రుద్దుకోండి. 2 సైడ్స్ ఇలా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాతకి కొద్దిగా ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాతకి అంతే అండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో బొబ్బట్లు.
మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.